కాకినాడ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ నెలవారీ మీటింగ్ అధ్యక్షులు రమణారావు నాయకత్వంలో జరిగింది. 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆఫీస్ బేరర్ లైబ్రేరియన్ పప్పు అప్పారావును ఈ సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రమణారావు మాట్లాడుతూ ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ 1000 రూపాయల నుండి 3000 రూపాయల వరకు 2020వ సంవత్సరం నుండి శాంక్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెవి రమణారావు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రుద్రరాజ్ సత్యనారాయణ, జోనల్ వైస్ ప్రెసిడెంట్ పిఎస్ఎస్ మూర్తి, అసోసియేషన్ సెక్రటరీ విఎస్ఎస్ మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఎం జిలానీ పాషా, 60 మంది పెన్షనర్లు పాల్గొన్నారు. జూన్ ఎండింగ్ లో రిటైర్ అయిన వాళ్ళకి, డిసెంబర్ ఎండింగ్ లో రిటైర్ అయిన వాళ్ళకి ఒక నేషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడం జరిగింది. దానికి రైల్వే బోర్డు కూడా సర్క్యులర్ ఇచ్చింది. కానీ ఇప్పుడు కొత్త మిల్కోట్ పెట్టారు. ఏ కోర్టులో కేసు వేసుకొని ఇంటీరియం జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్లో ప్రకారంగా ముందు వాళ్ళకే ఇవ్వండి. అది చాలా అన్యాయమైంది. కారణం ఏంటంటే ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ నేషనల్ ఇంక్రిమెంట్ ఇప్పించడం వల్ల వారికి అనేక విధాలుగా లబ్ధి చేకూరుతుంది. కారణం ఏంటంటే ఇది వాళ్ళకి దక్కవలసిన అధికారం బకాయిలు రావట్లేదు. కాబట్టి దానికి ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకొని వారికి సమస్యను పరిష్కరించారు. అది మొన్న కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకి వెళ్తే కానీ వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు. ఆఫీసర్స్ కూడా అలా తయారైపోయారు. ఎవరైతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకి వెళ్తారో వాళ్ళకి మాత్రమే మీరు పేమెంట్ చేయమని అంటున్నారు. కొన్ని వేల లక్షల రూపాయలు ఇది రావాలి, దాన్ని మాత్రం అశ్రద్ధ చూపిస్తున్నారు. ఇది ఈ కోర్టుకు వెళ్ళటం ఇది కాదు, మొత్తం అందరికీ రావాలి. ప్రతి వాళ్ళకి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి హక్కులు. ఎందుకంటే గ్యాంగ్మెన్లో, కళాశీలు, 4వ తరగతి వాళ్ళు, సీనియర్స్ కూడా సూపర్వైజర్ చేసిన వాళ్ళ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఒక 70 సంవత్సరాలు దాటిపోతే ఇంట్లోంచి బయటికి రాలేరు. అటువంటి వాళ్ళకి వచ్చి ఈ ఫారాలు పడుకుని తిరిగి విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ తిరిగి క్యాటల్ చుట్టూ తిరగటం అనేది ఇది చాలా సరైన పద్ధతి కాదు. ఇది అంచేత నేను అడ్మినిస్ట్రేషన్ కోరేది ఏంటంటే తప్పనిసరిగా మన అందరికీ కూడా ప్రతి వాళ్ళకి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ మనం అడుగుతున్నాం. అలాగే ఎంఏసిపి దాన్ని కూడా 2 వెరీ ఎక్సలెంట్ వచ్చి, 1 వెరీ గుడ్ వచ్చిన ఆఫ్ చేసేస్తున్నారు. అది చాలా అన్యాయం. అది వ్యక్తిగత కక్షలతో ఆఫీసర్స్ తగ్గించేస్తున్నారు.